పోని ఇలాంటి ముచ్చట్లు ఏమున్నాయో ఒక్కసారి చెప్పున చూద్దాములా. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ షో కోసం అయితే చిత్ర యూనిట్ అయితే ప్రయత్నిస్తున్నట్లయితే మనందరికీ తెలుసు కదా. ఈ నెల 24వ తారీఖునైతే ఈ సినిమా రిలీజ్ అయితే కానున్నది. 23వ తారీఖు రాత్రి 9 గంటలకైతే ప్రీ రిలీజ్ షో అయితే అనుమతించాలని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళైతే దరఖాస్తులు అయితే తీసుకున్నట్లయితే సమాచారం ఉన్నది. ఇక టికెట్ ధరలు ఆంధ్రప్రదేశ్ లో అయితే సింగిల్ స్క్రీన్ కి అయితే 230, మల్టీ స్క్రీన్ కి అయితే 295. ఇక తెలంగాణలో సింగిల్ స్క్రీన్ కి అయితే 265, మల్టీ స్క్రీన్ కి అయితే 413 గానైతే ఉన్నట్టయితే మనకైతే వార్తలు వస్తున్నాయి. ఇక అన్ని మారినా గానీ హైదరాబాద్ పరిస్థితి అయితే గిట్లనే ఉన్నది పోరి. ఎందుకంటే కుండపోత వర్షం కురిసినప్పుడైతే నాలాలు గండ్లు అవి ఇవి కట్టలు తగి జనావాసాలకు నీళ్ళు వచ్చిన దాఖలాడైతే మనం చూసినాము. కాకపోతే ఇప్పుడు వట్టుట్టిగా పడ్డ వర్షానికి కూడా బాగా వరద నీళ్ళు వచ్చి ఇగో ననువుల బంటి మోకాల బంటి నీళ్ళు అవుతున్నాయట. ఎందుకంటే హైదరాబాద్ లా ఈ తెలంగాణలో అయితే అతి పెద్ద రాజధాని కదా. ఇక ఈ రాజధాని భాగ్యనగరంలో అయితే చాలా సమస్యలే ఉన్నాయట. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు నీళ్లు ఏడుకాడికి నిలిచిపోవడు, నాలాలల్లా చెత్త మొత్తం జామవుడు, ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుడు, ఇట్లాంటివి అయితే చాలా ఉన్నాయట. ఎన్ని రాజకీయ పార్టీలు మారినా, ఎంతమంది రాజకీయ నాయకులు మారినా హైదరాబాదు తలరాత్రనైతే మార్చేటోళ్లే లేరు అని కొంతమంది అయితే ట్విట్టర్ అయితే ట్వీట్ చేస్తున్నారు. మరి నిజానికి హైదరాబాదు గతి స్థితి మారుతుందా లేదా? వర్షాకాలం అయితే రానే వచ్చింది, ఈసారి వర్షాలు కూడా బాగా పడతాయట. మరి చూడాలి హైదరాబాద్ యొక్క పరిస్థితి ఎట్లుంటుందో అని. సుశీరావులా ఇండియా కూటమి నుంచి అయితే తప్పుకున్నదట ఆ పార్టీ. ఇక ఇండియా కూటమి నుంచి అయితే మేము వైదొలుగుతున్నాము అని అయితే చెప్తున్నారు. ఇక అధికారికంగా ప్రకటన కూడా చేసిరట. 2024 లోక్సభ ఎన్నికల అనంతరమే ఈ నిర్ణయం అయితే మేము తీసుకున్నాము. ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సార్ అయితే వెల్లడించిండు. ఇక లోక్సభ ఎన్నికల కోసం అయితే కూటమి ఏర్పడింది. ఇక కూటమిలా మేము కూడా పనిచేసినాం. ఇక ప్రస్తుతం అయితే ఆ లక్ష్యము మొత్తం ముగిసిపోయింది కాబట్టి ఇక మీద కూటమి భాగంగానైతే మేమైతే పని చేయదలుచుకోలేదని స్పష్టం చేసిర్రు. ఇక ఈ ముచ్చట మీద ఆప్ నిర్ణయానికైతే కాంగ్రెస్ లో ఉన్న కొన్ని విభేదాలే కారణమట. ఇక ఈ రాజకీయ విభేదాల గురించి అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఫిష్ వెంకట్ మృతికి కారణమైతే గిదేనులా. ఇక నిన్నైతే ఆయన చనిపోయిండులా. మూత్రపిండాల వ్యాధితోటి గత నెల రోజుల సందైతే హాస్పిటల్ వండుకుంటా చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక దానికి ఖర్చులు అయితే 50 లక్షల రూపాయలు అయితే కావాలని డాక్టర్లు కూడా చెప్పినట్టయితే వాళ్ళ కూతురు అయితే మీడియా ముఖంగానైతే చెప్పింది. ఇక దీనికి సహాయంగా మంత్రి వాకటి శ్రీహరి సార్ అయితే వెంటనే ఆయన దగ్గరికి వచ్చి పరామర్శించి చికిత్సకు అవసరమయ్యేటువంటి పైసలు మొత్తం ప్రభుత్వం భరిస్తుంది అని అయితే చెప్పిండు. ఇక కొంతమంది సినీ ప్రముఖులే కావచ్చు, ఆయనకు దగ్గరలే కావచ్చు ఆర్థిక సహాయం అయితే చేసిరు. అయినా కిడ్నీ దాత దొరకకపోయేసరికి అయితే ఆయన ఆరోగ్యం అయితే రోజు రోజుకు క్షీణించి మరణించడం అయితే జరిగిందిలా. రోజా మీదనైతే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి టీడీపీ ఎమ్మెల్యేనైతే అరెస్ట్ చేయాలి కదా, మరి ఇంకా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? వైసీపీ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా మేడం అయితే చాలా బాధకైతే గురైందట. ఇక టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మీదనైతే కఠినమైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అని వైసీపీనైతే డిమాండ్ చేస్తున్నదట. టీడీపీ నేతలైతే కాలకేయుల లెక్క తయారని ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ వదురు కళ్యాణి అయితే మండిపడ్డరులా. ఇక రోజా ఫిర్యాదుకైతే వాళ్ళు అస్సలకే స్పందిస్తలేరు, పట్టించుకుంటలేరు. ప్రకాష్ అయితే వెంటనే అరెస్ట్ చేయాలి కదా అని మేడం అయితే డిమాండ్ చేసింది. ఇక మహిళల మీద ఇట్లా జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు సార్ ఏం చేస్తున్నాడు, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, హోంశాఖ మంత్రి అనితా మేడం ఎందుకు చేస్తున్నది, వాళ్ళనైతే ప్రశ్నించి అరెస్ట్ చేయాలి కదా అని మేడం అయితే డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు అయితే అంతర్గత పోరే నడుస్తున్నదట. ఎందుకంటే ఇగో మునుపు ఆయనకు మంత్రి పదవి ఇయ్యకున్నా కూడా సర్దుకుపోయి నాకు మంత్రి పదవి ఇచ్చినా ఇయ్యకపోయినా సరే నేనైతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అయితే పాటిస్తా, కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్తే దానికైతే నేను శిరస వహించి నా కార్యక్రమాలు నేను చేసుకపోతా అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే గట్టిగానే క్వశ్చనింగ్ చేసుకుంటా నీ తీరు నీ పోకట బాగలేదు అని మాట్లాడుతున్నాడు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీలో రాబోయే 10 ఏళ్ళు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి
ప్రకటించడం అయితే కాంగ్రెస్ పార్టీ విధానాలకైతే వ్యతిరేకమట. కాంగ్రెస్ పార్టీల అధిష్టానము ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ అయితే వ్యతిరేకత సామ్రాజ్యంగా మార్చేందుకైతే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. మేము సహించము అని అనుకుంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అయితే ఆగ్రహమైండుల్లా. రాష్ట్రంలోనైతే అప్పుల బాధలు చాలా ఉన్నాయట. మళ్ళొక 2 రైతులైతే ఆత్మహత్యనైతే చేసుకున్నారట. ఇక ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి 18 నెలల సమయం అయినప్పటికీ అప్పుల బాధతోటైతే 665 మంది అయితే మరణించిరటనులా. చూసిర్రా ఎంతటి దారుణమగిది. ఇక మహబూబాబాద్ జిల్లా దుబ్బగూడెం గ్రామంలో అయితే కుటుంబంతో కలిసి వ్యవసాయం చేసుకుంటా జీవనం సాగిస్తున్నటువంటి మోటపోతుల నితీష్, ఆయనకు 40 సంవత్సరాలు ఉంటాయి. ఇక 3 లక్షలైతే అప్పుల పాలయ్యి పంట దిగుబడి సరిగ్గా రాకనైతే ఆయన ఆటో తోలుకుంటా ఆటో కొనుక్కున్నాడట. ఇక ఆటో తోలుతాంటే కూడా ఆయనకు చక్కగా పైసలు రాలేదట. ఎందుకంటే ఫ్రీ బస్సు పథకం అయితే పెట్టింది కదా. ఇక ఆటో ఎక్కకుండా అందరు మహిళలు ఫ్రీ బస్సులో పోతాంటే ఆయనకైతే ఆటోకు గిరాకే రాలేదట. ఇక అందుకనే ఆయనకున్న పొలం దగ్గరికి పోయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడట. చూసిరా పాపం కదా అగ్గి అన్న. ఇక ఇంకొక రైతు అయితే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పెనుబలి మండలము పార్థసారథిపురం గ్రామంలో అయితే తనకున్నటువంటి 3 ఎకరాల భూమిని సాగు చేసేదానికైతే లక్షల రూపాయలైతే అప్పు తెచ్చి మొత్తం ఆ భూమికి పెట్టిండట వీరస్వామి అనే రైతు. ఇక అప్పిచ్చిన వాళ్ళు ఊకుంటారా చెప్పుర్రి. అప్పిచ్చిన వాళ్ళు అయితే మా బాకీ తీర్చమని ఆయనను వేధిస్తూ ఉంటే ఆయన ఏం చేసిందంటే చౌడారము భవనంపల్లి గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి అడవి ఏదైతే ఉన్నదో ఆ అడవిలోనైతే ఒక చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడట వీరస్వామి అనే రైతు. చూసిరావుల్లా రైతులు రారాజులు చేయాల్సిన రాజ్యంలో రైతుల మరణాలు ఎక్కువైపోతున్నాయి. హైకోర్టు ఆదేశాలు ఉన్న ఇల్లును కూడా కూల్చేస్తారా? కోర్టు ఆదేశాలంటే మీకు అసలుకే లెక్కలేదా అని హైడ్రా కమిషనరు ఏవి రంగనాథ్ సార్కి అయితే అంటున్నారులా. ఇక రంగనాథ్ సార్ అయితే హైకోర్టు అయితే సీరియస్ గా గరం అయిందట. ఇక రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలము గుట్టల బేగంపేటలోనైతే మున్సిపాలిటీ హైడ్రా అధికారులైతే తన ఇంటిని అక్రమంగా కూల్చేస్తున్నారని బెదిరింపులకైతే పాల్పడుతున్నారని హైకోర్టునైతే ఆశ్రయించిందట గా వ్యక్తి. ఇక ఆ వ్యక్తి అయితే సున్నం చెరువు ఏదైతే ఉన్నదో FTL బఫర్ జోను సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి కూల్చివేతలైతే చేపట్టబోమని ఈ ఏడాది మార్చి లోపే అధికారులకైతే ఆదేశాలు ఇచ్చింది కదా హైకోర్టు. ఇక ఇప్పుడైతే జూన్ 30వ తేదీన 70 మంది పోలీసులతో వచ్చి హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి పక్కన పెట్టి ఆయననైతే అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఇండ్ల నుంచి అయితే బయటికి పంపించే ప్రయత్నమే చేస్తున్నదట హైడ్రా. ఇక అందుకనే ఆయన భయపడి హైకోర్టును అయితే ఆశ్రయించి పిటిషన్ అయితే దాఖలాలు చేసిండు. ఇక దీని మీదనైతే ఆ పిటిషన్ అయితే హైకోర్టు ఏం చేసిందంటే వాళ్ళ ఆదేశాల మేరకైతే హైకోర్టు అయితే రంగనాథన్ అయితే మందలించిందిలా. ఇగో గీయుల్లా ఇయాటి నేటి వార్తలు మంచిగున్నాయి అనుకుంటా గానీ మళ్ళీ ముచ్చట్లతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానులా. శనార్థి మరి ఉంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్